మేమేం చేస్తామంటే ఒక 20 ఎకర్స్ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాము. 20 ఎకరాల ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేయాలా, 10 ఎకరాలు చేయాలా, 15 ఎకరాలు చేయాలా. ఆ ల్యాండ్ అంతా డాక్యుమెంట్స్ అన్ని చూసుకుంటాం. ఇందులో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయా, ఎస్ఎన్ ల్యాండ్స్ ఉన్నాయా, పీటీ ల్యాండ్ ఉందా, ఇవి ఏం లేకుండానే మేము అప్రోచ్ అవుతాం. ఓకే, కొంతమంది అది కూడా అప్రోచ్ అవుతారు. కొంతమంది పెద్ద ప్రాజెక్టులలో ఇవన్నీ కలుపుకొని వెళ్ళిపోతారు. ఓపెన్ ఏరియాలను అక్కడిక్కడ ఇచ్చేస్తారు. మేము చేసేదే చిన్న వెంచర్లు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 15 ఎకరాలు. ఆ వెంచర్లో ఎలాంటి లీగల్ ఇష్యూ లేకుండానే అలాంటి ల్యాండ్ ఉంటేనే టేక్అవుట్ చేస్తాం. అందుకని గ్రేటర్ ఇన్ఫ్రా కొనే ప్రతి కస్టమర్కు మేము ఇచ్చే భరోసా ఏంటంటే 100% జెన్యూన్ ఉంటుంది, 100% డెవలప్మెంట్ చేస్తాము. వితిన్ షార్ట్ పీరియడ్లో ఫైనల్ తీసుకొస్తాం. అది మాత్రం గ్యారంటీ. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీ దగ్గర ల్యాండ్ ఓపెన్ ల్యాండ్స్తో పాటు ఫ్లాట్స్తో పాటు ఇండిపెండెంట్ విల్లాస్ కూడా ఉన్నాయంటున్నారు. ఇప్పుడు ఇండిపెండెంట్ విల్లా ప్రాజెక్ట్ క్రౌన్ విల్లాస్ అని చెప్పి ఇంద్రేశం విలేజ్లో నడుస్తుంది. 9 ఎకర్స్ ప్రాజెక్టు, 133 విల్లాస్ వస్తున్నాయి. కంప్లీటెడ్ విల్లా ప్రాజెక్ట్, అది గేటెడ్ లేఅవుట్, అది డెవలప్మెంట్ సైట్. అది ఆల్రెడీ మనకు పటాన్ చెరుకు వితిన్ షార్ట్ పీరియడ్లో అవుట్ రింగ్లో జస్ట్ 200 మీటర్స్ ఉంటుంది. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది, లేఅవుట్ వచ్చింది, పర్మిషన్ ఉంది, ఇంటిగ్రేటెడ్ అదే టౌన్షిప్ పర్మిషన్ ప్లస్ రెరా పర్మిషన్ వచ్చింది, వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అందులో తీసుకున్న ఈరోజు ప్రైజ్లో తీసుకున్న ప్రతి కస్టమర్కు పొజిషన్ వచ్చేంత వరకు మినిమం డబుల్ అవుతుంది. ఎందుకంటే టోటల్లీ డెవలప్ గేటెడ్ లేఅవుట్, అది 133 విలాస్, సూపర్ మార్కెట్ ఇస్తున్నాము, 10,000 స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌస్ ఇస్తున్నాము. ఎవ్రీథింగ్ అన్ని ఎమ్యూనిటీస్ మనము ఇన్ ద 133 విల్లాస్ ప్రాజెక్ట్లో ఇస్తున్నాం. వాట్ అబౌట్ డ్రైనేజ్ పార్ట్ సార్? డ్రైనేజ్ అన్నది హెచ్ఎండి లేఅవుట్లో డ్రైనేజ్ అన్నది టోటల్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. ఒక వైపు తీసుకొచ్చి అంటే లెవెలింగ్ చూసుకొని అక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్ చేస్తాము. దాన్ని తర్వాత రన్నింగ్లో మెయింటైన్ చేసుకుంటారు. డ్రైనేజీ ఆల్రెడీ లేటెస్ట్ వచ్చినాయి. ఇంతకుముందు లెక్క ఓపెన్ డ్రైన్ అవి ఉండవు, అండర్గ్రౌండ్ డ్రైన్ ఇస్తున్నాము. ఒక సైడ్లో దాన్ని సెప్టిక్ ట్యాంక్ ఇచ్చేసి దాన్ని కూడా ఎక్విప్మెంట్స్ ఇచ్చేసి చేస్తాం ఫిల్టరింగ్. ఓకే, ఆ విల్లాస్కి సంబంధించిన మీ మెయింటెనెన్స్ ఎంతవరకు ఉంది అందులో? మేము 2 years మెయింటెనెన్స్ ముందే వసూలు చేస్తామండి. కార్పస్ ఫండ్ కింద, కార్పస్ ఫండ్ ప్లస్ 2 years మెయింటెనెన్స్ బిల్డర్గా మేమే కలెక్ట్ చేసుకొని కస్టమర్కు ఆఫ్టర్ 2 years నుంచి అసోసియేషన్కి చెప్తాం. అసోసియేషన్ ఫామ్ చేసి ఈ కార్పస్ ఫండ్ ఇంకేమైనా ఫండింగ్ ఉంటే వాళ్ళకి షిఫ్ట్ చేసేసి ఈ 2 years మెయింటెనెన్స్ అనేది వాళ్ళ దగ్గర ₹1 తీసుకోము. 2 years అడ్వాన్స్ ఇస్తారు కాబట్టి మనకు అవసరం ఉండదు. వాళ్ళు అంటే మొత్తం కన్స్ట్రక్షన్ అంతా మీ థాట్ ప్రాసెస్లో నడుస్తుందా? ఇన్ కేస్ ఎవరైనా వచ్చి మాకు ఇలా కాదండి ఇలాంటి మార్పులు చేయండి అంటే చేస్తారు? ఇంటర్నల్గా ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటాయి కానీ ఎలివేషన్స్ అయితే ఫ్లోర్ ప్లాన్స్ స్ట్రక్చరు ఎంత యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది. అది ఇంటర్నల్గా చిన్న చిన్నవి చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్గా ఎలివేషన్స్ అవన్నీ కంపల్సరీ మేము చేసిందే ఉంటాం. అవును, ఈవెన్ అపార్ట్మెంట్స్లో కూడా అదే అంటారు కదా, ఎలివేషన్ మనం డిస్టర్బ్ చేయకూడదండి, ఇంటర్నల్ చేంజెస్ కెన్ బి డన్ అని. రైట్. అంటే నేను అడుగుతున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు. జనరల్గా ఏంటంటే బిల్డర్ కన్స్ట్రక్ట్ చేసిన ఇళ్ళు అయినా, ఇండిపెండెంట్ హౌస్లు అయినా, ఫ్లాట్స్ అయినా వితిన్ 1 year, ఒక వర్షాకాలం, ఒక ఎండాకాలం, ఒక శీతాకాలం వెళ్ళాయనంటే ఎక్కడ లేని లీకేజెస్ బయట. అది ఈరోజు టెక్నాలజీలో లీకేజెస్ రాదు. ప్లంబింగ్ ఇష్యూస్ ఇంతకుముందు ఉండే, మెటీరియల్ యూజ్ చేయడంలో ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడైతే లీకేజ్ ఇష్యూ అనేది రాదనండి. కాకపోతే మీన్ వైల్ ఏంటంటే మనం యూజ్ చేసుకునే కస్టమర్స్ కూడా, మనం యూజ్ చేసుకునే వాళ్ళు కూడా, ఎండ్ యూజర్స్ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలా, దాన్ని మెయింటైన్ చేయాలా. కానీ ప్రీ లాంచింగ్ ఆఫర్స్ అని చాలామంది పెడుతూ ఉంటారు. బట్ కొంతమంది ఏమంటారంటే ప్రీ లాంచింగ్ ఆఫర్స్ చూసి మోసపోకండి అని అంటారు. ఎలా అంటే మేకింగ్ ఛార్జెస్లో మీకు 50% ఫ్రీ అని ఎవరైతే మనకి గోల్డ్ షాపులు పెడతారో అలాగా. సో మీ వరకు దీని గురించి ఏం చెప్తారు? ప్రీ లాంచింగ్ అన్నది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోద్దండి. ఎవరు ప్రీ లాంచింగ్లో తీసుకోవద్దు. ఎప్పుడు తీసుకున్నా కానీ, ఎవరు తీసుకున్నా కానీ విత్ అప్రూవల్ అండ్ రేరా అనేది మనకు 2016లో వచ్చింది కాబట్టి రేరా ప్రాజెక్ట్ అనేది కంపల్సరీ. ఇవి ఉంటేనే ముందుకు పోవాలి. ప్రీ లాంచింగ్ అంటే ఇండైరెక్ట్లీ నథింగ్ బట్ మోసం అన్నట్టు. అదేదో రాని రేట్లలో తక్కువ రేట్లు ఇస్తున్నామని చెప్పి మనం టెంప్టింగ్ అయ్యి తీసుకుంటే అల్టిమేట్ లాస్ పోయేది కస్టమర్స్. రీసెంట్లీ చాలా ప్రాజెక్ట్స్ ప్రీ లాంచింగ్లో కొన్ని 100 కోట్లు వేసుకొని పోయారు. కస్టమర్ అన్నది ప్రతి ఒక్కసారి మోసపోతున్నాడు. కానీ ఇప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్లలో, ప్రీ లాంచింగ్ ప్రాజెక్ట్స్లలో ఏదో వస్తుంది, పర్మిషన్ వస్తుంది, ఇంత లోవర్ ప్రైజ్ వస్తుందని చెప్పి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా రాంగ్ అన్నట్టు. ఈ వీడియో చూసి మేము మీ వీడియో చూసామండి, ఈ ఛానల్లో అనిల్ గారి ఇంటర్వ్యూ చూసాము అని ఎవరైనా మీకు ఫోన్ చేస్తే మా కస్టమర్స్కి మీరు ఎంత డిస్కౌంట్ ఇస్తారో చెప్పండి. డిస్కౌంట్ ఉండాలి. ప్రాజెక్ట్ మీరు ఎక్కడ తీసుకుంటున్నారు కావాలా. ప్రాజెక్ట్ ఎప్పుడైతే మీరు డిస్కౌంట్లో పోతున్నారో, మీరు ఎప్పుడైతే క్వాలిటీ అడగండి, ప్రైజ్ అప్రిషియేషన్ ఎంత వస్తుందని అడగండి. రైట్. డిస్కౌంట్ అడిగితే ఆటోమేటిక్ మీరు మోసపోయినట్టే. మళ్ళీ ఏదో నేను ఇంత చేస్తున్నా అంత చేస్తున్నా. మీరు ప్రోడక్ట్ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, ఆ ఏరియా చూడండి, ఇవి వర్త్ ఉందా లేదా చూడండి. మేము ఇచ్చే ప్రైజెస్ నామినల్ ప్రైజెస్. ఇందులో మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చేసి ఎక్కువ పెట్టి తక్కువ చేసి కస్టమర్ డిస్కౌంట్ ఇస్తున్నాడంటే అల్టిమేట్ కస్టమర్కి లాస్ అన్నట్టు. ఓకే.
డిస్కౌంట్ అడగబాకండి, ప్రోడక్ట్ అడగండి, మీరు లొకేషన్ అడగండి, మీరు ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకేమైనా డెవలప్మెంట్ మంచిగా చేస్తారా మాకు అడగండి. డిస్కౌంట్ ఇస్తే అల్టిమేట్ ఏ బిల్డర్ కూడా ఏం చేస్తారు డిస్కౌంట్ ఇస్తే? వాళ్ళ క్వాలిటీ తగ్గిస్తారు. లాస్ అయితే చేయరు కదా, మీ దాంట్లో నుంచి తగ్గిస్తారు. అందుకని డిస్కౌంట్ అడగబాకండి, ప్రోడక్ట్ క్వాలిటీ అడగండి. అది నా పాలసీ.